హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. నిన్న ఫస్ట్ వారం కదా, ఇదిగోండి నేను వాకిలైతే నైటే ఇలా కడిగి ముగ్గులేసాను. ఇదిగోండి ముగ్గు మాత్రం మార్నింగ్ వేసానండి. వాకిలి నైట్ కడిగి ఉంచాను. అప్పుడైతే బాగా ఆరిపోతుందని. మా వాకిట్లో కొంచెం వాటర్ నిలబడతాయండి, అందువల్ల ఉదయాన్నే కడగని వీలవదు. నైటే బాగా కడిగి ఉంచి ఇలా ముగ్గు అయితే వేశాను. ఇదిగోండి నాకు కలర్స్ వేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇదిగోండి మా వాకిట్లో ముగ్గు ఎలా ఉందో చూసి మీరే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఒక అసలైన ఆర్టిస్ట్ ఇలా ముగ్గు అయితే వేస్తుంది. చూడండి ఎంత బాగా వేస్తుందో. తనకి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అండి. ఉన్న రంగంతా అలా పోసేసిందండి. అది అన్ని కలర్స్ ఉండగా ఒకే కలర్ అయితే ఇలా వేసింది. చూడండి ఆ కూర్చోవడం కూడా ఎలా సతికిలు పడి అవ్వలాగైతే కూర్చొని వేసుకుంటుంది. ఇదిగోండి మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వేసాము. ఇదిగోండి వాకిలికి అందం ముగ్గులే కదండి, ఇలా కలర్స్ వేసామంటే చాలా చక్కగా ఉంటుంది కదా. ఓకేనండి. ఇంకా ఇల్లు అయితే నిన్ననే నీట్గా శుభ్రం చేశానండి. ఈరోజు మార్నింగ్ ఇల్లు వాకిలి చిమ్మి పాలైతే కాచాను. తర్వాత వచ్చేసి అమ్మవారికి నైవేద్యం చక్కెర పొంగల్ అయితే చేద్దాం అనుకున్నానండి. ఇదిగోండి చక్కెర పొంగల్లో కావాల్సింది ముఖ్యంగా పాలేనండి. పాలల్లో ఇలా అన్నం బాగా ఉడికిందంటే చాలా టేస్టీగా ఉంటుంది. పాలు ఎక్కువ పోసుకుంటే చక్కెర పొంగల్ బాగుంటుందండి. తర్వాత తగినంత చక్కెర అయితే వేసాను. మరి స్వీట్నెస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తినలేం కదండి, అందుకని కరెక్ట్ క్వాంటిటీలో అయితే నేను వేస్తాను. ఓకేనండి, చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి గడపకి పసుపు కుంకుమ అయితే ఇలా అలంకరించాను. ఇదిగోండి ప్రతి శుక్రవారం అయితే నేను ఇలా గడపకి పసుపు పూసి బొట్లు అయితే పెడతానండి. మనం పెయింటింగ్ ముగ్గులు ఎంత ఉన్నా కూడా శుక్రవారం అయితే ఇలా పసుపు కుంకుమ అలంకరించామంటే చాలా కళగా ఉంటుంది కదా అండి గడప. ఇదిగోండి ఇది అంతకుముందే నేను తామర పూల ముగ్గు అయితే గడపకి ఇలా పెయింటింగ్తో అయితే వేశానండి. మళ్ళీ దీన్ని మారుద్దామని అయితే అనుకున్నాను. రేపు వరలక్ష్మి వ్రతం వచ్చినాక గడపకి పెయింటింగ్స్ అయితే వేద్దాం అనుకున్నానండి. ఈ వారం వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, దానివల్ల అయితే ఏం వీలు పడలేదు. ఇదిగోండి ఇలా తామర పూల ముగ్గులు వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. వాకిలికి ఇంటికి బాగా కళగా ఉంటాయి కదా. ఇదిగోండి చిన్న ముగ్గు అయితే ఇలా వేశాను. ఈరోజైతే మా లక్కీ రాలేదండి. మామూలుగా గడపకు బొట్లు పెట్టిన ప్రతిసారి ఇక్కడే కూర్చుంటుందండి వచ్చి. ఈరోజు తను నిద్రపోతుంది, అందువల్ల అయితే రాలేదు. మామూలుగా ఇక్కడ కూర్చొని తను కూడా ఒక బొట్టు పెట్టించుకొని చూస్తూ ఉంటుందండి. ఇదిగోండి గడపకి పూజ అయితే ఇలా చేశాను. చూడండి శుక్రవారం అయితే వాకిలి గడప ఇవే కదండి ఇంటి కళ. ముఖ్యంగా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇదిగోండి చక్కెర పొంగలి శనగలు అయితే ఇలా నైవేద్యంగా ఉంచాను. ఈరోజు ఫస్ట్ శుక్రవారం కదా, అందుకైతే ఇలా చేశానండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి పూలైతే ఇలా అలంకరించాను. నిన్న మా దాసాని పూలైతే ఎక్కువ పూయలేదండి. తర్వాత మా వారు వచ్చేసి కొన్ని పూలైతే నాకు ఇలా తెచ్చించాడు. ప్రతిరోజు పండగలప్పుడు శుక్రవారం అప్పుడు పూలైతే నేను బయట ఇలా తెప్పించుకుంటాను. చెట్లకు కాసేవి నాకు పటాలు ఎక్కువ అండి, అందువల్ల పూలు సరిపోవు. నార్మల్ డేస్ అయితే అవే సర్దేస్తాను. ఇదిగోండి అమ్మవారి ఆశీర్వాదం కూడా చూశారు కదండి. ఓకేనండి, నేను ఫైనల్గా గుడికైతే ఇలా రెడీ అయ్యాను. ఇదిగోండి నిన్నైతే
ఈ నెక్లెస్ కొనుక్కున్నానండి. దానికి లక్ష్మీదేవి కమ్మలు నేను విడిగా సెట్ చేసుకుని ఇలా తీసుకున్నానండి. ఈ కమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఇదిగోండి, కొంచెం పెద్ద కమ్మలైనా ఇలా నాకైతే సెట్ అయిపోయాయండి. నేను చిన్నప్పుడైతే మా అమ్మ బంగారు పోగులతో చెవి కుట్టించింది. నేను వచ్చేసి అవి పోగొట్టేసుకొని పిచ్చి పిచ్చి కమ్మలన్నీ వేసుకునేసి చెవులు బాగా జారిపోయాయండి. అయినా కూడా నేనైతే పెద్ద కమ్మలు ఎక్కువ ఇష్టపడతాను. చిన్నవి వచ్చేసి నాకు సెట్ అవ్వవండి. పెద్ద కమ్మలు అయితే నేను బాగా ఇష్టంగా పెట్టుకుంటాను. ఇదిగోండి, మార్నింగ్ గుడికి అయితే ఇలా రెడీ అయిపోయాను. తర్వాత వచ్చేసి సాయంత్రం జేవిఆర్ శారీ మందిర్లో ఇక్కడ ₹1 శారీ అని అయితే ఆఫర్ పెట్టారండి. సాయంత్రం నేను మా తోడి కోడళ్ళు మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము. అయితే మాకు టోకన్స్ అయితే అయిపోయాయండి. ₹1 శారీస్ అయితే దొరకలేదు. ఇదిగోండి, ఇలా శారీస్ అయితే నేను వీడియో తీసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ బాగున్నాయండి శారీస్. అవి మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. చూడండి, ఇది గ్రీన్ పింక్ శారీ చాలా బాగుంది కదండి. ఈ టైప్ శారీస్ అయితే పూజలకి వ్రతాలకి చాలా బాగుంటాయి కదా. నేను ఆల్రెడీ మొన్న మా పెళ్లి రోజు వస్తుందని అప్పుడే తీసుకున్నాను కదండి. అందువల్ల ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. జస్ట్ మీకైతే ఈ శారీస్ వీడియోలో షేర్ చేస్తున్నానండి. చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. తర్వాత వచ్చేసి ఇదిగోండి, అమ్మవారికి నచ్చిన కలరు రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగుందండి. నాకు ఈ శారీ బాగా నచ్చింది. ఇదిగోండి, అది కాకుండా ఇది కూడా చాలా బాగుంది కదా, వైట్ పింక్ కలరు బాగుందండి శారీ. ఇదిగోండి, ఏమైనా ఆడవాళ్ళకి శారీస్ అంటే చాలా ఇష్టం కదా. చూసామంటే ఇంకోటి ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే కొనుక్కుంటాము. ఇదిగోండి, ఎక్కువ బార్డర్ శారీసు. నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ శారీసు. ఇలా అన్ని రకాల శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి. ఎక్కువ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అది కాకుండా 1+1 ఆఫర్స్ చాలా ఉన్నాయండి. శారీస్ అయితే బాగున్నాయి. మాకైతే అనుకున్నది ఒకటి అయింది ఒకటి. అక్కడ ₹1 శారీ అని వచ్చాము, అదైతే దొరకలేదండి. అయితే ఈ శారీస్ వచ్చేసి మీకు వీడియోలో షేర్ చేశానండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.